హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గుత్తొంకాయ చేసుకుందాం. దానికి సన్నగా ఉండే ఇలా నేతగా ఉండే విధంగా వంకాయలు తీసుకోవాలి. ఈ మాదిరిగా కట్ చేసుకోండి. నీళ్ళలోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కడిగేసి పెట్టేసుకోండి. దానికి కావాల్సిన మసాలా ఏంటి చూద్దాం. వేపిన శనగింజలు, అల్లము, తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 10, ఒక 6 లవంగాలు, ఒక చెక్క, ఒక టమోటా, పసుపు, కారం పొడి, ధనియాల పిండి. ఇది వచ్చి కారం వచ్చి 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి. పసుపు 1/2 స్పూను, ధనియాల పిండి వచ్చి 2 టేబుల్ స్పూన్ తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మసాలా మిక్సీ పట్టిందని వంకాయలకి పట్టించాలి. ఈ విధంగా వంకాయ తీసుకొని ఈ మాదిరిగా మసాలా పట్టించండి 4 సైడ్లకి. ఈ విధంగా అన్నిటిని ఈ విధంగా పట్టించుకోండి. ఈ విధంగా మసాలా పట్టించాను కదా. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత సాసులు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకోవాలి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని వేసుకోండి. ఈ విధంగా తిరబాతులో కొంతసేపు ఉడకనిద్దాము. ఇప్పుడే తగినంత ఉప్పు వేసుకుందాం. వేసుకొని కొంతసేపు ఇట్లనే పెట్టేద్దాము. ఈ విధంగా ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత మిగతా మసాలాని వేసుకునేద్దాం. ఈ విధంగా మసాలా అంతా వేసుకొని నీట్గా కలుపుకుందాం. అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. తగినంత నీళ్ళు పోసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడే ఈ విధంగా గ్రేవీగా చేసుకుంటే చపాతీలకి లేదంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. కొంచెం ఉడికే కొద్దీ గ్రేవీ అనేది కొంచెం నీరు తగ్గుతుంది. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. 15 నిమిషాలకి మనకి ఇలా వచ్చింది. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.